మేషరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు, గుణగుణాలు, బలహీనతలు, ఉద్యోగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడము అనేవి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంధానమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీలకి సంబంధించినటువంటి వ్యాపకాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి, అలాగే ఎక్కడా కూడా మాట పడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశి వారు చాలా కష్టాలని బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకొని ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అర్థమవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం, అది మనకి ఎంతవరకు ఉపయోగం, అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా, ఇలా అన్ని విషయాలను వారు లెక్క వేసుకుంటారు. మేషరాశి వారు స్నేహితులకి ఇనుకంజ వేయకుండా సహాయం చేస్తారు. వారు ఏదైనా ఇబ్బందులలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇకపోతే మేషరాశి నక్షత్ర లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. అశ్విని నక్షత్ర లక్షణాలు. అశ్విని నక్షత్రం అధిదేవత అశ్విని దేవతలు. సూర్య భగవానుని భార్య సంజ్ఞాదేవికి సూర్య భగవానునికి పుట్టినవారు అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వం అధికం. క్రీడాకారుల యందు ఆసక్తికి అధికం. అశ్విని దేవతలు శాస్త్ర చికిత్స, ఆయుర్వేద వైద్యంలో నిపుణులు గనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము యందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాష్ట్రాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ఎదుర్కోగలరు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతులుగా ఉంటారు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నక్షత్రం దైవగణ నక్షత్రం గనుక న్యాయము, ధర్మము పాటించడంలో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికం. కొంత అలసత్వం కలిగి ఉండడం సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్యం మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు అయిన జాతక చక్రము. లగ్నము, పుట్టిన సమయము, మాసము వలన గుణగుణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 42 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. బాల్యం నుండి యుక్త వయసులు అయ్యే వరకు వీరికి జీవితం వీరికి
ఆనందదాయకముగా జరుగుతుంది. అశ్విని నక్షత్రం వారు శారీరకంగా సన్నగా పొడవుగా ఉంటారు. చక్కని ముఖం కవలికలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. త్వరగా నడిచే అలవాట్లు, చురుకైన కదలికలు వీరి ప్రత్యేక లక్షణాలు. సాధారణంగా పొడవైన ముక్కు, చక్కని కళ్ళు కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యము, ఆకర్షణీయమైన వ్యక్తిత్వము వీరి ప్రత్యేకత. అశ్విని నక్షత్ర జాతకులు చాలా తెలివైన వారు, చురుకైన మేధస్సు కలవారు, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావము, సృజనాత్మక ఆలోచనలు వీరి ప్రత్యేకత. సాహసోపేతమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. స్నేహపూర్వకంగా స్వభావము, ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఉంటుంది. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాష్ట్రాధిపతి కుజుడు కనుక వీరు ధైర్య సాహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనిక అధికారులు, అగ్ని ప్రమాదాల వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సాహత చూపిస్తారు. అశ్విని నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాష్ట్రాధిపతి శుక్రుడు కనుక వీరు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంబంధించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధ వహిస్తారు. అశ్విని నక్షత్రము మూడవ పాదంలో పుట్టిన వారు విద్యాలయంద ఆసక్తి కలిగి ఉంటారు. అశ్విని నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టిన వారు ఆయుర్వేదం వంటి వైద్యము, ఔషధ తయారీ వంటి వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగం. అశ్విని నక్షత్ర జాతకులు వైద్య రంగం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో రాణిస్తారు. క్రీడారంగం, సాహస కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వ్యాపార రంగంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు. సృజనాత్మక రంగాలైన కళలు, సంగీతము, నృత్యం వంటి వాటిలో ప్రావీణ్యం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానాలు పొందగలరు. స్వతహా వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక జీవనం. ధన విషయంలో మంచి అదృష్టం కలిగి ఉంటారు. చిన్న వయసులోనే ధన సంపాదన ప్రారంభమవుతుంది. పొదుపు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ఆదాయం పొందుతారు. స్థిరాస్తులు సమకూరుతాయి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు. అయితే అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం. వైవాహిక అండ్ కుటుంబ జీవితం. కుటుంబ జీవితం ఆనందమయంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. పిల్లల విజయాలు సంతోషాలని కలిగిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వర్ధిల్లుతాయి. పెద్దల ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది. విద్యాభ్యాసం. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. వేగంగా గ్రహించే శక్తి, గుర్తుంచుకునే శక్తి అధికం. ప్రత్యేకించి వైద్య విద్య, ఇంజనీరింగు, మేనేజ్మెంటు రంగాలలో రాణిస్తారు. విదేశీయ విద్యలకు అవకాశాలు వస్తాయి. పరిశోధన రంగంలో విజయం సాధిస్తారు. క్రీడలు, కళలలో ప్రత్యేక ప్రతిభ చూపుతారు. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు: ప్రతి మంగళవారము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అశ్విని దేవతలు ప్రార్థించాలి. తెల్లని పుష్పాలతో దేవుని పూజ చేయాలి. దుర్గాదేవిని ప్రార్థించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.